ఏంటి సంగతులు? ఇరాన్ వార్ గురించి మాట్లాడమని చెప్పి చాలా కామెంట్లు పెడుతున్నారు మన వీడియోస్కి. సరే, నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తా. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ రెండూ కూడా కలిసి ఇరాన్ దేశం మీద అటాక్ చేస్తున్నాయి. ఎందుకు? ఒకటే ఒక కారణం. ఇరాన్ అణుబాంబులు తయారు చేసుకుంటుంది. యుఎస్, ఇజ్రాయిల్ దేశాలు మీరు ఆపేయండి అని చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ దేశము వాళ్ళు ఏమంటున్నారంటే యురేనియం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము యురేనియంని ఎన్రిచ్ చేస్తున్నాము, అంటే శుద్ధి చేసుకొని మేము న్యూక్లియర్ బాంబు కోసం కాదు, మేము యురేనియంని వాడేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అంటే ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవడానికి, న్యూక్లియర్ రియాక్టర్లు కరెంటు తయారు చేసుకోవడానికి మాత్రమే మేము ఈ యురేనియంని వాడుతున్నాము, యురేనియంని శుద్ధి చేసుకుంటున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు వినట్లేదు. ఎందుకంటే ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేయాలి అంటే యురేనియం 90% ఎన్రిచ్ అయితే వెపన్స్ గ్రేడ్ యురేనియంగా మార్చేయచ్చు దాన్ని. ఆల్రెడీ 60%కి తీసుకెళ్ళిపోయారు. ఎవరు? ఇరాన్ దేశం వాళ్ళు యురేనియంని. అంతకుమించి పైకి తీసుకెళ్లే కొద్దీ కూడా తలుచుకుంటే వాళ్ళు దాన్ని అణుబాంబుగా మార్చేయగలరు, అంటే సూపర్ పవర్ అవుతారనమాట. ఇప్పుడు ఒక దేశము వాళ్ళని వాళ్ళు సొంతగా కాపాడుకోవాలి అనుకొని న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుంటున్నారు. దాన్ని వేరే వాళ్ళు ఆపడం ఎందుకు? వాళ్ళకి ఆ హక్కు కూడా లేదా అంటే ప్రాబ్లం అది కాదు. మిడిల్ ఈస్టర్న్ దేశాల్లో ఇప్పుడు ఉన్న సూపర్ పవరు ఇజ్రాయిల్. ఎందుకంటే వాళ్ళది సూపర్ పవర్ అంటే మిలిటరీ సూపర్ పవర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇజ్రాయిల్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. మిడిల్ ఈస్టర్న్ దేశాల్లో సూపర్ పవర్ అనేది ఇజ్రాయిల్ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ గనక న్యూక్లియర్ బాంబుని సంపాదించుకుంటే పవర్ బ్యాలెన్స్ అవుతుంది, అంటే రెండు కూడా సూపర్ పవర్స్ అవుతాయి. అయితే ప్రాబ్లం ఏంది? ఇరాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకు కంట్రోల్ చేయాల్సిన అవసరం అంటే, ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి వాళ్ళు ఎప్పుడు నుంచో కూడా వెనకాల నుంచి సప్లై చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. హమాస్, హజ్బుల్లా, హూటీస్ అనే ఈ మూడు టెర్రరిస్టుల గ్రూపులకి ఇరాన్ దేశము ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తుంది. వెపన్స్, డబ్బులు కావాల్సినవన్నీ ఇస్తుంది. వాళ్ళ పని ఏంటంటే ఆ 3 టెర్రరిస్టుల గ్రూపులు కూడా యుఎస్ మీద, ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు బాంబులేసి. ఇంకా ఏంది అంటే ఇరాన్ పబ్లిక్గా చెప్పిన విషయము మేము ఇజ్రాయిల్ని లేపేస్తాము అని ఎప్పటి నుంచో అంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి పడదు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొన్ని ఉన్నాయిలే. ఇరాన్ డైరెక్ట్గా వారు చేయకుండా ఆ టెర్రరిస్టుల గ్రూపులకి డబ్బులు ఇచ్చి, వెపన్స్ ఇచ్చి ఇజ్రాయిల్ మీద, అమెరికా మీద ఎప్పుడు నుంచో కూడా అటాక్ చేపిస్తూనే ఉంది. ఆ అటాక్లో ఎంతోమంది ఇజ్రాయిల్ సిటిజన్స్, ఇజ్రాయిల్ సోల్జర్సు, అమెరికన్ సిటిజన్స్ చాలామంది ఇలా చనిపోయారనమాట. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్కి గనక న్యూక్లియర్ బాంబే వచ్చిందా, ఇంకా వాళ్ళని ఆపటము ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఏ దేశమైనా సరే, ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఉంది కాబట్టి మనం 1కి 10 సార్లు ఆలోచించి వారు చేయాల్సిన పరిస్థితి, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వాళ్ళతోటి. వాళ్ళ దగ్గర న్యూక్లియరే లేకపోతే ఈ పాటికి వాళ్ళు మ్యాప్లో నుంచి అవుట్ అనమాట. అందుకని అందరికీ ఇంత భయం. ఆ పవర్ షిఫ్ట్ అవ్వకూడదు, వాళ్ళని తొక్కిపెట్టి అంతే ఉంచాలి. ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఏ దేశంకైనా సరే, ఇప్పుడు బ్రాడ్ లెవెల్లో మాట్లాడితే ఏ దేశమైనా సరే వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు చూస్తారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి, యుఎస్లో, ఇజ్రాయిల్లో పవర్ ఉంది కాబట్టి ఇంకొక పవర్ ఈక్వల్గా రానియకుండా ఆపేస్తూ ఉంటారనమాట. మానవతావాదము అవన్నీ కూడా ఆలోచించినా కానీ మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఇరాన్ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? వాళ్ళు చేసేది అదే బ్యాక్ సైడ్ నుంచి. అందుకని వీళ్ళకి భయం అనమాట. అందుకనే పవర్ రానిరు. అక్కడితో అవ్వలేదు. ఇప్పుడు ఇరాన్ దేశం గనక న్యూక్లియర్ చేసేసుకుంటే సొంతగా, ఇప్పుడు వీళ్ళు ఆపకపోతే, యుఎస్, ఇజ్రాయిల్ ఆపకపోతే, తర్వాత ఈజిప్టు, టర్కీ, సౌదీ అరేబియా దేశాలు కూడా మేము కూడా న్యూక్లియర్లు తయారు చేసుకుంటాం అంటారు. ఎప్పుడైతే అందరూ న్యూక్లియర్లు తయారు చేసుకున్నారనుకో, ఇంకా అందరూ సూపర్ పవర్ అయిపోతారు. ఇంకా ఎవరు ఆపటం కుదరదు. అది ప్రపంచానికే మంచిది కాదు. కొన్ని దేశాలు గనక ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంటే ఆ దేశాలని కంట్రోల్ చేయడానికి వేరే దేశాలు
వాటి మీద శాంక్షన్స్ పెడతాయి. అంటే ఫలానా ఈ దేశం వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరు ఫలానా పెట్రోల్ అమ్మకూడదు, లేకపోతే ఫలానా ఇలాంటి వెపన్స్ అమ్మకూడదు అని కొన్ని శాంక్షన్స్ పెడతారు. అంటే కొన్ని కండిషన్స్ లాంటివి అనమాట. న్యూక్లియర్ బాంబే కనుక వాళ్ళు సంపాదించుకుంటే అటువంటి శాంక్షన్స్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయటం కూడా కుదరదు. ఈ ఇజ్రాయిల్ దేశము ఇప్పుడే కాదు, 1980-81 ఆ టైంలో కూడా ఇరాక్ దేశము న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకునే ఉద్దేశం ఉంది అని చెప్పి ఒక దగ్గర సీక్రెట్ ఫెసిలిటీ పెట్టి న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటుంటే అప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి బాంబులు వేశారు వాళ్ళు దాని మీద. F-15, F-16 యుద్ధ విమానాలు పంపించి ఆ న్యూక్లియర్ రియాక్టర్ల మొత్తాన్ని పేల్చేశారు ఇరాక్లో. ఒక దేశము, ఏ దేశమైనా సరే, ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశాలు కాకుండా వేరే ఎవరైనా సరే కొత్తగా మళ్ళీ న్యూక్లియర్ తయారు చేసుకునే ఉద్దేశం ఉంది అంటే వాళ్ళని వేరే దేశాలు పైకి రానివ్వరు, వాళ్ళకి నచ్చదు. ఇంకా చెప్పాలి అంటే 1970 ఆ టైంలో పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటుంది అనే విషయం ఇండియాకి తెలవంగానే ఇండియా చెప్పారు వాళ్ళకి, న్యూక్లియర్ జోలికి వెళ్ళారంటే తాట తీస్తామని చెప్పగానే అలా ఆపేశారు. తర్వాత మనకు తెలవకుండా మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో దొంగతనంగా డెవలప్ చేసుకున్నారు. ఆ విషయం మనకి మళ్ళీ సీక్రెట్గా తెలిసి ఉంటే మళ్ళీ ఆపేవాళ్ళమేమో కొన్ని రోజులు. సరే, అవన్నీ తర్వాత హిస్టరీ చెప్తున్నా అనమాట. ఇంకొకటి, అందుకని అటాక్ చేసేది ఏ దేశమైనా సరే వీళ్ళకి డైరెక్ట్ థ్రెట్ ఉంది. ఇరాన్ దేశం ఇప్పుడు మిలిటరీ విషయానికి వస్తే చైనా కూడా చాలా స్ట్రాంగ్. కానీ ప్రాబ్లం ఏంటంటే చైనాతోటి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ రాదు అమెరికాకి, ఇజ్రాయిల్కి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దేశాలు ఉంటాయి, ఎలా అంటే మిలిటరీ పవర్ చాలా ఉంటుంది, రెక్లెస్గా ఉండేవాళ్ళు ఉంటారు, రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు ఉంటారు. పోయిన సంవత్సరము కమలా హ్యారిస్, ట్రంప్ ఇద్దరు కూడా ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదు ట్రంప్, సెకండ్ టైం వచ్చేటప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అనమాట ఇద్దరు. ఆ టైంలో అమెరికాకి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏది అని కమలా హ్యారిస్ని అడిగితే, ఇంటర్వ్యూ చేయడానికి అడిగితే ప్రెసిడెంట్ అవ్వకన్నా ముందు ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇరాన్. ఎందుకు? ఇది ఇలాంటివి కనపడుతున్నాయి కాబట్టి. చైనా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది, కానీ వాళ్ళు బిగ్ థ్రెట్, అంటే పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళు, ఎందుకంటే రెస్పాన్సిబుల్గా ఉంటారు కంట్రీస్. ఇరాన్ రెస్పాన్సిబుల్గా ఉండదా అంటే మరి ఇక్కడ పరిస్థితులు అక్కడ కనపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకే వాళ్ళు అది చేసి ఇది చేసి వీళ్ళ మీదకి పంపిస్తున్నారు కదా, అందుకనే బాంబులు వేసింది. ఇంకొకటి, అందుకనే నిన్న వేసిన బాంబింగ్ ఈరోజే వచ్చిన లేటెస్ట్ న్యూస్, దాని పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. దాంట్లో వాడింది టామహాక్ మిసైల్స్. అవి యుఎస్లో ఉన్న రేటియాన్ అనే కంపెనీ తయారు చేసింది. ఒక్కొక్క మిసైల్ 1500 కిలోలు ఉంటుంది. అదేంటంటే షిప్పుల్లో నుంచి లేకపోతే సబ్మెరీన్స్లో నుంచి వదులుతారు. అదేంటంటే డైరెక్ట్గా ఫైటర్ జెట్స్లో నుంచి, B-2 బాంబర్స్లో నుంచి వదిలేది కాదు. ఎందుకంటే అది సొంతగా స్టార్ట్ అయ్యి మిసైల్ సొంతగా లాంచ్ అయ్యి షిప్పుల్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. 800-1000 కిలోమీటర్ల దాకా రేంజ్ ఉంటుంది. 1500 కిలోలు అది ఉంటే ఆ మిసైల్లో 450 కిలోల వార్ హెడ్ ఉంటుంది పైన, కింద అంతానేమో సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, రాకెట్ ఫ్యూయల్ ఉంటుంది అనమాట. ఆ స్పీడ్ తోటి వెళ్ళి అక్కడ ఉన్న 900 టార్గెట్స్ని కొట్టారు. ఇరాన్ దేశంలో ఉన్న 900 టార్గెట్స్ని మిసైల్స్ పెట్టి కొట్టారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే తెలిసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషను, B-2 స్టెల్త్ బాంబర్లను కూడా వాడారంట. అందులో ఏ మిసైల్స్ వాడారనేది ఇంకా సీక్రెట్, ఇంకా బయటకు రాలేదు. కానీ ఆ టామహాక్ మిసైల్స్ని మాత్రము అక్కడ సబ్మెరీన్స్లో నుంచి, షిప్పుల్లో నుంచి వదిలారు. ఆ మిసైల్ కాస్ట్ ఒక్కొక్కటి $1.5 మిలియన్ నుంచి $2.5 మిలియన్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కటి $1 మిలియన్ అంటే 9 కోట్లు. అంటే ఆ లెక్కన అది 15 నుంచి 20 కోట్లు ఉంటుంది ఒక్కొక్క మిసైల్. ఆ మిసైల్ ఎప్పుడైతే రేటియాన్ కంపెనీ తయారు చేసి టెస్ట్ చేసి ప్రూవ్ చేసిందో, యుఎస్ మిలిటరీలో 4 ఉంటాయి. యుఎస్ మెరీన్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది పెంటగాన్. సినిమాలు చూసే ఉంటారు కదా. పెంటగాన్ రేటియాన్ కంపెనీకి సంవత్సరానికి 1000 మిసైల్స్ తయారు చేసేటట్టు కాంట్రాక్ట్ ఇచ్చిందనమాట. ఆ మిసైల్స్ ఏంటంటే హై వాల్యూ టార్గెట్స్ని కొట్టడానికి మాత్రమే వాడతారు, మామూలుగా వాడరు. అవి ఎన్ని మిసైల్స్ వాడారనేది కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కొన్ని మిలిటరీ సీక్రెట్స్ ఉంటాయి, బయటికి పబ్లిక్కి అన్నీ చెప్పరు. ఆల్ వెదర్ కేపబుల్, అంటే వాతావరణం ఎలా ఉన్నా సరే వెళ్ళి పేలుతాయి అనమాట. 900 టార్గెట్లు కొట్టారు కదా, అందులో ఈ బాంబులు కొన్ని వాడారు. ఎన్ని వాడారు అనేది మనకు తెలియదు. యుఎస్లో
అప్రాక్సిమేట్లీ 5,000 దాకా స్టాక్ ఫైల్స్ ఉన్నాయి. స్టాక్ ఫైల్స్ అంటే తయారు చేసి పెట్టుకున్నారు రెడీగా యుద్ధాల్లో వాడటానికి. అందులో నుంచి మరి ఎన్ని వాడారో మనకి తెలియదు. ఆ B2 స్టెల్త్ బాంబర్ని మళ్ళీ రంగంలోకి దించారు. మామూలుగా దాన్ని ఎంతో అవసరం అయితే తప్ప తీయరు. హై వాల్యూ టార్గెట్లు కొడటానికి మాత్రమే వాడతారు. దాన్ని తీస్తే గంటకి $150,000 కేవలం ఆపరేషనల్ ఎక్స్పెన్స్ అయింది. అంటే ₹1,30,00,000, $1,30,00,000 ఒక్క గంటకి. ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉండి ఎగ్జాక్ట్గా మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అని తెలిస్తే తప్ప దాన్ని తీయరు. అది తీసుకెళ్లే బాంబులు నార్మలీ ఏమీ ఉండవు. నార్మల్ బాంబులు, జనరల్ బాంబు వేయాల్సి వస్తే వాటిని తీసుకెళ్తానికి వేరే ఫైటర్లు, బాంబర్లు చాలా ఉన్నాయి. దీన్ని తీయరు. ఎంతో పక్కా ఇన్ఫర్మేషన్ ఉండి అత్యంత బీభత్సం చేయగలిగిన పరిస్థితి ఉంటే మాత్రమే దీన్ని తీస్తారు. ఎందుకంటే లూజింగ్ ఎక్విప్మెంట్ అనే ప్రాబ్లం ఉంటుంది యుద్ధాల్లో. దీన్ని పంపిస్తే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక దీన్ని పంపిస్తే, దీన్ని అటాక్ చేస్తే B2 అనేది వార్లో కూలిపోతే వీళ్ళ దేశం పరువే పోయిద్ది. అందుకని ఎంత పక్కాగా ప్లాన్ చేసి కొట్టారు చూడు. B2 స్టెల్త్ బాంబర్ వెళ్ళింది అంటే గనక అది గాల్లోకి లెగిస్తే ప్రపంచంలో న్యూసే. అది వెళ్ళి వచ్చిన విషయము వీళ్ళు చెప్తే తప్ప వేరే వాళ్ళకి ఎప్పటికీ తెలవదు. వీళ్ళు చెప్పకపోతే అసలు ఎప్పటికీ తెలవదు. ఎప్పుడు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలవకుండా యుద్ధ భూమిలో పిడుగులు కురిపించిపోయిద్ది. ఇది వెళ్ళిందా మొత్తం కాల్చి బూడిద చేసి వచ్చింది, ఏదో ఎగిరింది అన్నట్టే. ఆ టామహాక్ మిసైల్స్లో రేంజ్లు ఉంటాయి. 600 నుంచి 1000 మైళ్ళు, అంటే 800-900 కిలోమీటర్ల నుంచి 1600 కిలోమీటర్ల వరకు వెళ్ళగలవు అనమాట. అవి ఒక టార్గెట్ని లాక్ చేస్తే కొన్ని మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే తేడా వస్తుంది అనమాట. అంత యాక్యురేట్గా వెళ్తాయి. అన్ని మిసైల్స్ అలా వెళ్ళవు. ఇప్పుడు ఒక మిసైల్ అనేది ఎంత బీభత్సంగా పేలే కెపాసిటీ దానికి ఉన్నా కానీ అనుకున్న టార్గెట్కి కాకుండా అటు ఇటు వెళ్ళిందనుకో అది లాసే కదా. అందుకనే అనమాట టార్గెట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. పోయిన సంవత్సరం గుర్తుందా, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ B2 స్టెల్త్ బాంబర్లను పంపించి GBU బంకర్ బస్టర్ బాంబర్ తోటి మొత్తం న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటిని లేపేశారు ఇరాన్లో. అప్పుడు చెప్పారు మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వద్దు అని చెప్పి, కానీ వాళ్ళు వినట్లేదు. అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ నిన్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఆ బాంబుల్ని వాడారనమాట. ఇరాను మిలిటరీలో స్ట్రాంగే, కానీ US, ఇజ్రాయిల్ పక్కన వాళ్ళతోటి పోల్చుకుంటే అంత స్ట్రాంగ్ కాదు. ఇజ్రాయిల్, అమెరికా మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. బాంబులు తయారు చేయడంలో USని మించిన దేశం ఇంకోటి ఏదీ లేదు. ఇజ్రాయిల్కి బాంబులు ఇచ్చేది ఎవరు? US వాళ్ళే మొత్తం. ఇజ్రాయిల్ అంతా US వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్, వీళ్ళ వెపన్స్ ఆ రెండు కలిసినాయి అంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లేపేస్తారు ఎవరినైనా సరే. ఇరాన్కి తెలుసు ఆ విషయం. వీళ్ళతోటి పెట్టుకుంటే ఏమీ మిగలదు, కుక్క బిస్కెటే అని చెప్పి. అయినా కానీ ఆ మాట మనం అనటం కాదు, అలీ ఖమీనేయ్ అనే సుప్రీం లీడర్ ఉన్నాడు కదా, ఎవరు? ఇరాన్ సుప్రీం లీడరు. ఆయనే అన్నాడు వాళ్ళ దేశాలు చాలా స్ట్రాంగు, అలా అని చెప్పి మేము ఊరుకోము, మేము చేయాల్సిన అటాక్ మేము చేస్తామని చెప్పి ఆయనే అంటున్నాడు. అంటే అవతలాలది మా 2 కన్నులు పోయినా పర్లేదు, అవతలాలది ఒకటి పోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాడనమాట. వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు కనుక బ్యాక్ అయ్యారనుకో మళ్ళీ పొరపాటును కూడా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి ఈ వెపన్స్ని డెవలప్ చేసుకునే సూపర్ పవర్లోకి మళ్ళీ వాళ్ళు రాలేరు. ఇది వీళ్ళ లాస్ట్ ఛాన్స్. అందుకనే డూ ఆర్ డై, ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టు రెడీ అవుతున్నారు. ఇవన్నీ సరిపోనట్టు ఆ అలీ ఖమీనే అనే సుప్రీం లీడరు గత 45-48 సంవత్సరాలుగా ఇరాన్ దేశంని ఏళ్తున్నాడు అనమాట. జనాలంతా కూడా ఆయన మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. అసలు ఆయన అంటే నచ్చట్లేదు. ఆ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు US వాళ్ళు. అక్కడ చాలా రోజుల నుంచి వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళకి మధ్యలో ఫైటింగులు జరుగుతున్నాయి. దాన్నే సివిల్ వార్ అంటారు. అంటే గవర్నమెంట్ ప్రజలు కొట్టుకోవడం. అక్కడ గవర్నమెంట్లు ఏమి ఉండవు, అది డెమోక్రసీ కాదు. వాళ్ళంతా కూడా ఆ కింగ్ ఏది చెప్తే అదే వినాలన్నమాట. అయితే ఆ సిచ్యువేషన్ అడ్వాన్స్గా తీసుకొని అక్కడ గొడవలు అవుతుంటే ఆ జనాలతోటి వీళ్ళు అంటున్నారు మీరు మీ సుప్రీం లీడర్ తోటి ఫైట్ చేయండి, మీ ఫ్రీడమ్ని మీరు తీసుకోండి, మీకు ఫ్రీడమ్ లేదు, వాళ్ళు మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతున్నారు, మీ లీడర్స్ మిమ్మల్ని మరీ కాల్చుకు తింటున్నారు అని చెప్తే ఆ గొడవల్లో దాదాపు 32,000 మంది ప్రజల్ని వాళ్ళే చంపేశారు. ఆ గవర్నమెంట్ వాళ్ళే, ఇరాన్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ప్రజల్నే అల్లర్లు చేస్తున్నారని 32,000 మందిని చంపేశారు. ఏ గవర్నమెంట్ అయినా ఏ దేశంలో అయినా సరే గొడవలు అవుతున్నాయని చెప్పి వాళ్ళ ప్రజల్ని
కావాలని చెప్పి చంపేయటం చూస్తారు ఎక్కడన్నా, చాలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది, అన్ని చోట్ల జరగదు అది. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా అక్కడ. అందుకనే ఆ వార్ అనేది మొత్తానికి స్టార్ట్ అయింది. నిన్న వేసిన 900 స్ట్రైక్స్ ఫస్ట్ అటాక్లోనే ఆ సుప్రీం లీడరు అలీ ఖమీనీ చనిపోయాడు. ఇప్పుడు అక్కడికి నెక్స్ట్ లీడర్ ఎవరు వస్తారు అనేది అసలు వాళ్ళకే భయంగా ఉంది ముందు. ఎందుకంటే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఫస్ట్ ఎవరైతే లీడర్ వస్తాడో లీడర్ని లేపేయటం అనమాట. ఇప్పుడే కాదు, ఇజ్రాయిల్ వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఇంటెల్ టీము లాస్ట్ ఇయర్ ఎంతమందిని లేపేసింది. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్న టాప్ 6 టాప్ 7 కమాండింగ్ చైన్ ఆఫ్ కమాండ్ లీడర్స్ అందరినీ వరుస పెట్టుకుంటూ లేపుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇరాన్ లేటెస్ట్ న్యూస్ చూస్తున్నా, ఇంత జరిగిన తర్వాత కూడా ఇరాన్ వాళ్ళు బ్యాక్ అయినట్టు ఏమీ కనపడట్లేదు. మరి వాళ్ళు ఏం చూసుకోనో ఇప్పుడు ఫుల్ స్కేల్లో వార్ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి బ్యాకప్ ఇచ్చే దేశాలు కొన్ని ఉన్నాయి. రష్యా, చైనా, నార్త్ కొరియా ఆల్రెడీ బాంబులు అమ్ముతున్నారు వాళ్ళ ప్రాక్సీ వార్ అంటారు. అంటే డైరెక్ట్గా రష్యా వచ్చి మనతోటి యుఎస్ తోటి లేకపోతే ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేయదు, కానీ వాళ్ళకి వెపన్స్ సప్లై చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రాక్సీ అంటారనమాట. అలా వెపన్స్ తీసుకొని ఇస్తుందేమో అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. మొత్తానికి ఏమైద్దో కానీ తెలియదు, కానీ అందరూ మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు సుప్రీం లీడర్ ఇరాన్ అలీ ఖమీనీ అంత ఫాస్ట్గా చనిపోతాడు అని చెప్పి. ఆపరేషన్ ఫ్యూరీలో యుఎస్ ముఖ్యంగా ఆ మిసైల్స్ వాడటానికి కారణము, టామహాక్ మిసైల్స్ని వాడటానికి కారణము, ప్రతి దేశానికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, రేడార్స్ ఉంటాయి. అవి కనుక వేరే దేశాల నుంచి మిసైల్స్ వస్తుంటే వాటిని ఎదురెళ్ళి లేపేస్తాయి అన్నమాట. ఇరాన్ దేశం వాడేది బేవర్ 373 అనే వాళ్ళు సొంతగా డెవలప్ చేసుకున్న సిస్టమ్ ఒకటి. ఇంకొకటి రష్యా దగ్గర నుంచి కొనుక్కున్న S-300 అనే డిఫెన్స్ సిస్టమ్. ఆ రెండిటికి దొరకలేదు ఏది టామహాక్ మిస్సైల్స్, వాటికి దొరకలేదు. ఎందుకంటే అవి స్టెల్త్, B2కి మళ్ళీనే అవి కూడా స్టెల్త్. ఆ స్పీడ్కి ఆ స్టెల్త్ కోటింగ్కి దొరకకుండా ఇల్లి టార్గెట్లని కొట్టేసినాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే ఒక 15 అంతస్తుల బిల్డింగ్ కూడా ఒక్క టామహాక్ మిసైల్ పడింది అంటే మొత్తం తుక్కు అయిపోతుంది. అక్కడ ఇంకా ఏమీ మిగలదు. లోపల ఎవరున్నా కానీ ఏమున్నా కానీ మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట. అందుకని వాటిని వాడారు. మిలిటరీ విషయానికి వస్తే యుఎస్లో ఉన్న యాక్టివ్ సోల్జర్స్ 1.4 మిలియన్ అంటే 14 లక్షలు. ఇరాన్లో 6 లక్షలు 7 లక్షలు ఉన్నారు. నా నంబర్స్ కరెక్ట్గా లేవు, యావరేజ్గా చెప్తున్నా, కొంచెం అటు ఇటు. అయితే మా దగ్గర ఇంతమంది సోల్జర్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి పాత రోజుల్లో బాగుంటుంది, కింగులు కత్తులు పెట్టుకుని తిరిగే రోజుల్లో. ఈరోజు అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఏజ్ ఆఫ్ మిసైల్స్లో ఉన్నాము, ఏవియేషన్లో ఉన్నాము. అంతా కూడా యుద్ధాలు గాలిలోనే జరిగిపోతూ ఉంటాయి. ఆ మిసైల్స్లో యుఎస్లో ఉన్నన్ని మిసైల్స్ కానీ వీళ్ళ దగ్గర ఉన్న రకాలు కానీ ఏ మాత్రము దగ్గర కూడా లేరు ఇరాన్ వాళ్ళు. ఇరాన్లో వాళ్ళు సొంతగా డెవలప్ చేసుకున్న కొన్ని మిసైల్స్ ఉన్నాయి, రష్యా నుంచి కొనుక్కుంటూ ఉంటారు. అవి ఏవి కూడా యుఎస్ దాకా రావు. ఇజ్రాయెల్ దాకా వెళ్ళగలవు కానీ యుఎస్ దాకా రావు. కానీ ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ వాటిని కొట్టేస్తుంది. ఏవియేషన్ విషయానికి వస్తే, విమానాల విషయానికి వస్తే, యుద్ధ విమానాల్లో ముఖ్యంగా ఇరాన్ వాడే ఫైటర్ జెట్స్లో సగము అమెరికా దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కున్నయే. F-14 టామ్ క్యాట్, ఏది మన టామ్ క్రూజ్ మూవీ ఉంటుంది కదా, టాప్ గన్ మేవరిక్ మూవీలో F-14 టామ్ క్యాట్లు ఉంటాయి కదా, ఆ ఫైటర్ జెట్సే వాడుతున్నారు. ఇంకా వీళ్ళు వాటిని ఎప్పుడో రిటైర్ చేసేశారు. ఇప్పుడు F-35లు, F-22లు, B2లు, B1లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అమెరికా నుంచి కొనుక్కున్న F-14 టామ్ క్యాట్లు ఉన్నాయి. రష్యా నుంచి కొనుక్కున్న MiG-29, ఓల్డ్ జనరేషన్ సోవియట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా Sukhoi 35లు కొనుక్కున్నారు. కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ, మిసైల్స్లో కానీ, సెల్ఫ్ డిఫెన్స్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళే చెప్తున్న విషయం అది. మనం స్పెషల్గా కాదు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇరాన్ ఏ మాత్రము కూడా అమెరికాకి పోటీ ఇవ్వలేదు. కానీ ఇందాక మనం అనుకున్నాం కదా, ఇప్పుడు కాకపోతే వాళ్ళు ఇంకా ఎప్పుడు చేయలేరు. అందుకనే అలా ఎదురు తిరుగుతున్నారనమాట. ఏమైద్దో చూద్దాం. ఇరాను ఆల్రెడీ రివెంజ్ తీసుకోవటం మొదలుపెట్టింది. ఆల్రెడీ కొన్ని షిప్పులను అటాక్ చేసింది యుఎస్ వాళ్ళకి. ఇజ్రాయెల్ మీద కూడా అటాక్లు మొదలుపెట్టింది. అయితే వీళ్ళు ఇప్పుడు మీరు న్యూస్ చూసుంటే కొన్ని చోట్ల ఖతారు, దుబాయ్ అలాంటి దేశాల్లో కూడా
వాళ్ళు బాంబులు వేయటం చూశారు. ఇల్లు కొట్టుకుంటే అక్కడికి బాంబులు వేయటం ఎందుకంటే అక్కడ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్లు ఉన్నాయి. వేరే ఎయిర్ ఫోర్స్ అనే కాదు, వేరే వీళ్ళ మిలిటరీ బేసులు ఉన్నాయి. ఆ బేసుల మీద అటాకులు చేస్తుంటే అక్కడి నుంచి మరి ఆ దేశాల్లో బేసులు ఉన్నప్పుడు అక్కడ బాంబులు వేస్తూ ఉంటారు కదా ఇరాన్ వాళ్ళు, అందుకని అక్కడ కూడా అటాక్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మన ఇండియా వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేసిద్ది? ఇజ్రాయిల్ లేకపోతే ఇరాన్, ఇద్దరికీ సపోర్ట్ చేయదు. మనం కామ్గా ఉన్నాం. ఎందుకు అంటే ఇజ్రాయిల్ అనేది మన నంబర్ 1 డిఫెన్స్ పార్ట్నర్ వెపన్స్ సప్లై చేసుకోవడానికి. ఇరాన్ ఏమో పాకిస్తాన్ని బైపాస్ చేసి మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళటానికి చాబహార్ అని చెప్పి ఒక పోర్ట్ ఉంది, అది కట్టాము మనం. అది కట్టడానికి చాలా ఇన్వెస్ట్ చేసింది ఇండియా ఇరాన్లో, ఆఫ్ఘనిస్తాన్ని రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఆ పోర్టు ఇరాన్ కంట్రోల్ పోయి ఆ పోర్టుకి ఏమన్నా అయిందనుకో, అక్కడ మన కంట్రోల్ పోయిద్ది. అంటే మనం ఆఫ్ఘనిస్తాన్ని డైరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే మనం బైపాస్ చేసి వెళ్ళలేమన్నమాట. ఈ వార్ మూలాన మనకేమైనా లాస్ ఉందా అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పి సముద్రంలో ఒక ఒక పాస్ ఉందన్నమాట, ఒక ఏరియా వెళ్ళటానికి. మన దేశానికి కావాల్సిన మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ పెట్రోలియం క్రూడ్ ఆయిల్ షిప్పులు అందులో నుంచే వస్తాయి. ఇప్పుడు కనుక యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే ఏ కారణాలతోటైనా సరే ఇరాన్ ఆ పాస్ని మూసేస్తే మన పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. అది సరే, నాకు తెలిసింది చెప్పడానికి ట్రై చేశాను. మీ వ్యూ, మీ పాయింట్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి.